రైట్. ఇక పీఎం మౌనం వీడాలి, నీట్ పేపర్ లీక్ పై తప్పెవరిదో చెప్పాలి. పేపర్ లీకేజీ మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర బాధ్యత వహించాలి. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద పార్టీ ఎంపీలతో కలిసి ధర్నా అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన క్యాడర్ డీసీసీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నట్టున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ వ్యవహారంలో తప్పుడు ఎవరిదో ప్రధాని స్పష్టం చేయాలని ఆయన కోరారు. నీట్ పేపర్ లీకేజీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలన్నా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి మంగళవారం రాహుల్ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజ్తో విద్యార్థుల నమ్మకం దెబ్బతిందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాహుల్ వెల్లడించారు. కేవలం దర్యాప్తు, అరెస్టులతో సమస్య పరిష్కారం కాదని, ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోటీ పరీక్ష నిర్వహణలో వరుసగా చూస్తున్న అవకతవకలపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే విద్యార్థులను కూడా తీసుకొని మున్ముందు భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారని ఒక వార్తనైతే వస్తున్నాం. ఇక్కడ రాహుల్ గాంధీని నిన్న అరెస్ట్ చేసినట్టున్నారు. అరెస్ట్ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈరోజు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయిందని విద్యార్థులు ధర్నా చేస్తే, ఇక్కడ బీజేపీ కొన్ని ఛానళ్ళు మాత్రం దేశద్రోహులు, అసలు బంగ్లాదేశ్ ఫ్లాగులు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ ఇతర దేశాల ఫ్లాగులు చూపెడతా ఉన్నారు. మరి ఇవన్నీ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఒక బీజేపీ ప్రభుత్వం పైన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఈ దేశద్రోహులు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని నాకు ఎందుకు అనిపిస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు బీజేపీని ప్రశ్నిస్తే బీజేపీ ఒక్కటే దేశం కోసం పనిచేయదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దేశం కోసమే పనిచేయాలి, మన దేశం కోసమే పనిచేయాలి, పక్క దేశం కోసం పనిచేయదు. కేవలం బీజేపీ ఒక్కటి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఇండియాలో దేశం కోసం పనిచేసే పార్టీగా ముద్ర వేసుకునే పనిలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది రానున్న రోజులలో బీజేపీని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులుగా ముద్రించే అవకాశంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీలో దేశద్రోహులు ఉన్నారు, మొత్తం దేశద్రోహులు. ఈ బీజేపీని ప్రశ్నిస్తే వచ్చేసరికి దేశద్రోహులు ఉన్నారని చెప్తున్నారు. గతంలో మనం ఆమ్ ఆద్మీ పార్టీలు చూసినాం, ఏ తప్పు చేయకుండా కూడా వాళ్ళని జైలు పాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి పేరుండే, అంటే వాళ్ళని ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు, జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. మరి ఇదేందో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు. పాపం విద్యార్థులను అన్యాయంగా లాఠీ చార్జ్ చేశారు అక్కడనైతే. మరి ఎవరికి వత్తాసు పలుకుతున్నారు? ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే దేశంలో? అసలు ఏం జరుగుతూ ఉంది? ఈ నేషనల్ మీడియా ఏదైతుందో ఆ నేషనల్ మీడియా కొంచెం విద్యార్థుల వైపే తప్పుందని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మోడీ తప్పిదాలను ఎత్తి చూపే అవకాశాలు చూపెడతలేదు ఎక్కడ కూడా. మరి ఇది ఏంది? సోషల్ మీడియా లేకపోతే ఈ రోజులలో పరిస్థితి ఏందన్నది ఒకసారి యువత అర్థం చేసుకోవాలి. దయచేసి యువకులు మేల్కోవాలి. యువకులు మేల్కొన్నారు ఆల్రెడీ. రాజకీయం అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. యువకులు మేల్కొన్న తర్వాతనే రాజకీయం సాధ్యమవుతుంది. యువకులు రాజకీయంలోకి రావాలని చెప్తారు కానీ రాజకీయంలోకి అత్తే మాత్రం తొక్కేస్తారు. ఇది రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిస్థితి. మొత్తానికైతే సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయితే పెద్ద తీవ్ర ఎత్తున జరిగింది. నీట్ పేపర్ లీక్ పైన రాహుల్ గాంధీ స్పందించారు.